విద్యార్థులపై పోలీసుల దాడికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజాలో నిరసన ర్యాలీని నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇప్పటికే ఇక్కడ నక్లెస్ రోడ్కు చేరుకున్నారు. చాలామంది కాంగ్రెస్ నేతలతో పాటు జెన్జీ యువత కూడా భారీగా చేరుకుంది. ఎందుకంటే దాదాపు ఒక నెల రోజుల నుంచి విద్యార్థుల నిరసనలు చేపడుతున్నారు. ముఖ్యంగా నీటికి సంబంధించినటువంటి అంశంతో పాటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చాలా రోజుల నుంచి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు జంతర్ మంతర్లు ఢిల్లీలో. అయితే ఆ పోరాటం పైన విద్యార్థులపైన తీవ్రంగా లాఠీచార్జ్ కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక కాసేపటి క్రితమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినటువంటి విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులందరూ ఇదంతా తమ విజయం అని చెప్తా ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మిగతా నాయకులందరూ ఇక్కడికి చేరుకున్నారు. కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి రానున్నారు. నెక్లెస్ రోడ్ నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుంది. అయితే ఇక్కడ జెన్జీని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన ప్రసంగం చేయనున్నట్లు సమాచారం ఉంది. ఇక్కడ తెలంగాణలో ఎట్లాగూ సీట్లు పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కువ టికెట్లు అంటే మోర్ దెన్ 50% యువతకి ఇద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. జెన్జీని మొత్తం అట్రాక్ట్ చేసే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్ళందరినీ తమ వైపు మళ్లించుకోవాలనే సీఎం భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. అసలేంటి కాసేపటి క్రితమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయితే ట్రాన్స్పరెన్సీ ఉంది కాబట్టే మేము రాజీనామా చేయించామని బీజేపీ క్లెయిమ్ చేసుకుంటుంది. కాంగ్రెస్ అండర్స్టాండింగ్ ఏంటి దీనిపై? నిన్నటిదాకా ట్రాన్స్పరెన్సీ ఉన్న వాళ్ళైతే దేశద్రోహులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని ఎందుకన్నారు? దీని వెనకాల అంతర్జాతీయ ముఠా ఉందని ఎందుకన్నారు? దీని వెనకాల ఉండి ఇంకోటి నడిపిస్తుండని ఎందుకన్నారు? సో తీవ్రవాదులతోటి విద్యార్థులను పోల్చినటువంటి బీజేపీ ఈరోజు ప్రజాస్వామ్యం ముందు ఓడిపోయింది, తల వంచింది. వంచలే, మెడల్ ఇరగొట్టి దింపిర్రు. కాబట్టి ఈరోజు తప్పని పరిస్థితులలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయవలసి వచ్చింది. కానీ రాహుల్ గాంధీ గారు ఇందాక చెప్పినటువంటి విధంగా పూర్తిగా క్యాబినెట్లకించి బయటికి రావాల్సినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఇంకో దాంట్లోకి పోర్ట్ఫోలియో ఇచ్చేటటువంటి ఆలోచన బీజేపీ చేస్తుందని రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పినరో దానికి ఆలోచన ఏదైనా ఉంటే కూడా దాన్ని కూడా ఇమీడియట్గా బీజేపీ డ్రాప్ చేసుకోవాలి. నిరసన ర్యాలీకి చాలా మంది జెన్జీ వచ్చారు. మనం విజువల్స్లో చూడొచ్చు. చాలా మంది వచ్చారు. వాళ్ళెవ్వరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వాళ్ళు. అంటే నిరసన కోసం వచ్చారా, లేదంటే సాలిడారిటీగా వచ్చారా? కాంగ్రెస్ పార్టీ ఒక హోప్గా కనిపిస్తుందా? వీళ్ళందరికీ ఏం చెప్తారు? ప్రజాస్వామ్యంలో యువత కొట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అండగా బాసటగా రాహుల్ గాంధీ గారు ఆది నుంచి మొదటి రోజు నుంచి నిలబడ్డటువంటి సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు అక్కడ విద్యార్థులు ఢిల్లీల వాళ్ళని ఏమంటారు తొక్కిపెట్టేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ రాహుల్ గాంధీ గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ రాజ్యసభ మల్లికార్జున్ ఖర్గే గారు, వీళ్ళందరూ కూడా ప్రధానమంత్రి గారి ఇంటి ముంగడికి పోయి ఎట్లయితే నిరసన తెలియజేసిండ్రో, రాహుల్ గాంధీ గారు ఎట్లయితే పండుకుంటానని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ పెట్టినరో ఆ రోజు ఇది రాజకీయ నాయకులందరూ కూడా మద్దతుగా విద్యార్థులకు నిలబడడం, ప్రజాస్వామ్యం బతకడం. అంతేకాదు ప్రతిపక్షాలు అనేది ఇస్ నథింగ్ బట్ వాయిస్ ఆఫ్ యూత్ అనేటటువంటి రాహుల్ గాంధీ గారు తీసుకొని పోవడం. ఈరోజు ఆయన చేసినటువంటి దానికి నిలువెత్తు సాక్ష్యంగా ఈరోజు మొత్తం విద్యార్థులందరూ కూడా మనకు మద్దతుగా నిలబడ్డారు. కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్యం గెలిచింది అనేటటువంటి దాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు క్యాండిల్ రైట్ ర్యాలీ తోటి ఈరోజు మనం హైదరాబాద్లో చేసుకుంటాం. జెన్జీకి ఒక హోప్ లాగా కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ పట్ల మీరు అట్రాక్ట్ చేయట్లేదని విమర్శ ఉంది. దీనిపై ఏం చెప్తారు? మేము ఇప్పుడు చేసినటువంటిది ఆది నుంచి కూడా ఛాత్రోంకి గుంజ్ అనేటటువంటి కార్యక్రమమైనా, ప్రధానమంత్రి గారి ఇంటి ముంగట నిరసన కార్యక్రమమైనా, లేకపోతే పోలీస్ స్టేషన్లో మొహం మీద గాయమైనప్పటికీ కూడా విద్యార్థుల పక్షాన నేను నిలబడతా అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఒక ఏది వెన్నులో దమ్మునటువంటి నాయకుడు లెక్క ఎట్లనైతే నిరూపించుకున్నారో ఈరోజు అంతకు మీద కొత్త ఉదాహరణ కావాల్సినటువంటి అవసరం లేదు. సార్ మీరేం చెప్తారు సార్? చాలా మంది యువత మీ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా మీ నిరసన ర్యాలీకి వస్తున్నారు. వాళ్ళందరూ కాంగ్రెస్కు మద్దతు తెలుపుతున్నారా, లేదంటే కాంగ్రెస్ ఒక హోప్గా కనిపిస్తుందా? ఏం చెప్తారు? భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు కావాలనే ఆకాంక్షతో ఈరోజు మాతో పాటు మిత్రపక్షాలైనటువంటి సిపిఐ కానీ ఇంకా ఇతర ఆర్గనైజేషన్స్ కానీ ప్రజా సంఘాలు కానీ అందరూ కూడా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, పిసిసి అధ్యక్షులు అందరం కలిసి
ఈరోజు విద్యార్థుల విజయానికి రాహుల్ గాంధీ గారు బాసటగా నిలిచి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఈ విద్యార్థి విజయానికి దోహదం చేసిన సందర్భం లోపల మొన్న కొడంగల్లో ముఖ్యమంత్రి గారు మేమంతా కూడా ఒక ప్రోగ్రాం చేసినాం. మళ్ళీ ఈరోజు రాష్ట్ర రాజధానిలో ఇందిరాగాంధీ గారి స్టాచ్యూ ముందు వరకు నెక్లెస్ రోడ్ నుంచి పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ తీయడం అనేది చాలా సంతోషదాయకం. గతంలో కూడా రైతు వ్యతిరేక నల్ల చట్టాలను కూడా రాహుల్ గాంధీ గారే పార్లమెంట్లో బీజేపీ వాళ్ళు ప్రవేశపెట్టిన బిల్లును వాళ్ళే ఉపసంహరించుకునే విధంగా చేయడం జరిగింది. ఈరోజు కూడా కేంద్ర మంత్రి రాజీనామా చేసే వరకు కూడా కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ గారు తను సైతం తనకు లాఠీ దెబ్బలు తగిలినా ఏం తగిలినా తను కూడా పోరాటంలో పాల్గొని విద్యార్థులకు మద్దతు తెలపడం చాలా సంతోషదాయకం. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు మోడీ గతం లోపల ఎన్నోసార్లు వాళ్ళు హామీలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు 12 సంవత్సరాలు అయిపోయింది. 24 కోట్ల రూపాయల ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పకుండా దీనిపైన మేము పట్టుబడతాం. రైతులు కూడా దేశవ్యాప్తంగా ఈరోజు ఉద్యమానికి దగ్గరలో ఉన్నారు. వాళ్ళు కూడా ఎందుకంటే గిట్టుబాటు ధరలు రావడం లేదు. రైతులు పండించిన పంటకు వాళ్ళకు సరి అయిన ధర ఇస్తామని చెప్పి కూడా గతంలో ఎన్నో సందర్భాలు చెప్పి సరి అయిన ధరలు కూడా రైతులకు ఇవ్వట్లేదు. కాబట్టి విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు రైతులకు బాసటగా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున పోరాటాలు చేయడానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నారు. ఇది మొత్తానికైతే నిరసన ర్యాలీ నిర్వహిద్దామని కాంగ్రెస్ పార్టీ అనుకున్నా ఇది ఒక విజయోత్సవ ర్యాలీగా చూడవచ్చు అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత మాత్రాన సమస్యలన్నీ పరిష్కారం అయినట్టు కాదు. ముఖ్యంగా విద్యార్థులపై పెట్టినటువంటి కేసులను రివోక్ చేయాలి. దాంతోపాటు విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాలి. దాంతోపాటు నీట్ పరీక్ష మరోసారి లీక్ కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలి. వీటన్నిటికి సంబంధించి ఒక కంక్లూజన్ వచ్చేంత వరకు తమ పోరాటం కొనసాగుతుంది. ముఖ్యంగా విద్యార్థులపై చేసినటువంటి లాఠీ చార్జీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై చేసినటువంటి లాఠీ చార్జీ, వీటన్నింటికీ కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పేంత వరకు తమ నిరసన కార్యక్రమం కొనసాగుతుందని చెప్తా ఉన్నారు. ఇక కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాకు రానున్నారు. అక్కడ నుంచి నేరుగా ర్యాలీగా ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గరికి రానున్నారు. యువతకు సంబంధించి కీలకమైన ప్రసంగం ఉంటుందని హస్తం నేతలు చెప్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ఏం చెప్తారు, విద్యార్థులకు యువతకు సంబంధించి ఏం ప్రకటిస్తారు అనేది కాసేపట్లోనే తేలే అవకాశం ఉంది. రైట్ సిద్ధార్థ్, థ్యాంక్ యూ.